బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటని ఒకసారి ఆవిడని మాట్లాడి తెలుసుకుందాం. మేడం ఏంటి మేడం ఎందుకు వచ్చారు? నేను వచ్చింది ఏంటంటే ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను. నేను ఇట్లాంటి ఇన్విటేషన్ వీళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి వెళ్తుంది అనమాట. ప్రతి ఒక్క పార్టీ నుంచి ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా ఇట్లాంటి ఈవెంట్కి రావాలి. మనం ఏం చేస్తున్నామంటే మొదటిసారి తెలంగాణలో హైదరాబాద్లో మన హైదరాబాద్లో అందరికీ స్టూడెంట్స్కి కలిపి ద రోల్ ఆఫ్ డిజిటల్ ఇండియా అంటే మన బేసిక్గా మన భారతదేశంకి మనం నేషన్ కోసం మనం నేషన్ ఫస్ట్ అని చెప్పినారు కదా. నా మైండ్లో ఎప్పటికీ అదే ఉంటుంది. నేషన్ కోసం అది కూడా ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ కోసం నేను పోరాడేది. మన కాలేజ్లో క్యాంపస్లో కూడా మీరు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, అన్ని సెక్టర్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ఉంది. ప్రతి ఒక్క కోర్స్లో కూడా మేము ఏఐ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అగ్రికల్చర్ వెళ్ళినా కూడా ఏఐ కావాలి, మీరు ఫార్మసీకి వెళ్ళినా కూడా సప్లై మేనేజ్మెంట్ చైన్కి మీకు ఏఐ కావాలి, మీరు హెల్త్ కేర్కి వెళ్ళినా కూడా మీకు ఏఐ కావాలి. మీరు ఎడ్యుకేషన్ ఇస్తే కాకపోతే కానీ ఎప్పుడైతే బోనాల నుంచి బండి సంజయ్తో బోనాల బండి సంజయ్తో ఎప్పుడైతే టేబుల్ మాట్లాడతా ఇప్పుడు అరే టేబుల్ బంచ్ ఏం మాట్లాడుతున్నావు శ్రీ గారు? ఇప్పుడు ఒక మాట చెప్పు. ఎవరైనా ఒకటి ఇప్పుడు ఒక పెద్ద ఈవెంట్కి నాకు పిలిస్తే నేను ఒక మహిళగా నా పని ఏంటి చెప్పు? బతుకమ్మ నేను చేయనా? బోనాల పండుగ నేను చేయొద్దా? ఎక్కడైనా కూడా నేను చేయాలి. నా సాంప్రదాయం నా సంస్కృతి నేను చేయాలి. నేను ఒక హిందూ, ఇది గుర్తుపెట్టుకో. కానీ అది కాకుండా ఏది కమ్యూనిటీ కాస్ట్ కాదు ఇక్కడ. ఏది కూడా పండుగ పెద్ద ఎత్తున మనం జరిపించాలి. ఒక మహిళగా నేను ప్రతి ఒక్క పండుగ నేను జరిపిస్తాను. అది ఒకటి. రెండోది, అదే సమయంలో ఒకవేళ బండి సంజయ్ గారు అక్కడ ఉన్నారంటే నేను ఆయనకి డిస్రెస్పెక్ట్ చేయొద్దు. ఆ ప్లేస్లో బండి సంజయ్ గారే కాదు, వేరే ఏ మినిస్టర్ అయినా సరే నేను ఆగుతా. మా కేటీఆర్ అన్న కూడా నేను ఆగుతా, వెయిట్ చేస్తా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా. వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో వచ్చారంటే వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ హార్డ్ వర్క్తో వచ్చారు కాబట్టి ఐ రెస్పెక్ట్ దట్. అండ్ ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ ఆల్ ద పార్టీస్ అండ్ ఆల్సో ఎక్స్పెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక్క పార్టీ మీద నడవదు, అందరు కలిసి పనిచేయాలి. మన స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ మీరు మాట్లాడే నేషన్ ఫస్ట్ అనేది బీజేపీ నినాదం అనేది ఇతర పార్టీలు చెప్తుంటారు. దాని మైండ్లో నువ్వు పెట్టుకున్నావు నేషన్ ఫస్ట్ అని బీజేపీ చెప్తారని నువ్వు అట్లా అనుకుంటున్నావు. అట్లా కాదు. నేషన్ ఫస్ట్ అని చెప్పేటోళ్ళు ఎంతమంది లేరు నాకు చెప్పు? ప్రతి ఒక్కరు చెప్తారు. ఎవరైనా భారతదేశం మీద ప్రేమ ఉండేటోళ్ళు ఖచ్చితంగా చెప్పారు. మేడం మీ మామ చెప్పారు, మరి రాజశేఖర రెడ్డి చెప్పారు, మీరు ఒకరే అంటుంటారు. భాగ్యనగర్ అంటూ హైదరాబాద్ పేరు భాగ్యనగర్ అంటూ నేషన్ ఫస్ట్. భాగ్యనగర్ అట్లా అనలేదు నాన్న. నీకు ఎవరైనా అడిగితే దీనికి హైదరాబాద్ అయినా భాగ్యనగర్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ పాకిస్తాన్లో ఉంది, అక్కడ పేరుంది, కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇప్పుడు నువ్వే చూడు, గూగుల్లో ఒక టైప్ కొట్టు చూడు. నువ్వు ఏదైనా అడ్రస్ చెప్తున్నప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ పాకిస్తాన్, ఇది మన ఏదంటారు ఇండియానా పాకిస్తాన్ అని అడుగుతారు. అప్పుడు నేను ఎందుకు క్వశ్చన్? మన భాగ్యనగరం పేరు అంటే తప్పేం లేదు. నేను హైదరాబాద్ కూడా సపోర్ట్ చేస్తా, భాగ్యనగరం కూడా సపోర్ట్ చేస్తా. నాకు పేరుతో సంబంధం లేదు. నాకు మెయిన్ ఏంటంటే నా ఎడ్యుకేషనిస్ట్గా నేను చెప్తున్నాను కదా. నేను ఇక్కడ వచ్చింది కూడా చంద్రశేఖర్ జీకి కూడా ఇన్వైట్ చేయడానికి. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే ఆయన ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఎట్లుంటుందంటే మన స్టేట్ ఫస్ట్ మన బీజేపీ మొత్తం అందరు కవరప్ కావాలి. పెద్దలు ఎవరెవరు గౌరవనీయులు ఉన్నారు వాళ్ళందరూ కవరప్ కావాలి. వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్గా వచ్చేటట్టు చేయాలి. అప్పుడే కదా అది నా ఒక్కరిది ఈవెంట్ కాదు, అందరిది, మొత్తం తెలంగాణ హైదరాబాద్ ఈవెంట్ అది. మోడీతో పొలిటికల్ చర్చలు ఏం జరగలేదు. ఎందుకు అమ్మో వద్దు, అది భయం ఆయనతో మాట్లాడాలంటే. పొలిటికల్ అట్లా ఏం ఉండదు అండి. మేము మాట్లాడే దేని గురించి? డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం. మన క్యాంపస్లో ఏం చేస్తామని మాట్లాడతాం. అంత టైం కూడా ఆయన దగ్గర ఉండదు. ఆయన అట్లాంటి ఎంటర్టైన్ కూడా ఆయన చేయడు. ఇక్కడ మనం ఏం మాట్లాడతామంటే మోదీ గారితో, సార్ మా హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది సార్ మీకు చూపించాలి. మన మొత్తం తెలంగాణలో ఫస్ట్ యూనివర్సిటీ అంటే మనది మల్లారెడ్డి యూనివర్సిటీ. 3 యూనివర్సిటీలు కూడా మేము ఏఐ ఇంటిగ్రేట్ చేస్తాం అంటే ఆయన పరిశాన్ అయిపోయింది సార్ కూడా. ఆయన అంటున్నాడు, అవునా ఇట్లాంటి డిజిటల్ ఇండియా కోసం మీరు అంతా పనిచేస్తున్నారు? అవును సార్ అని చెప్పిన. స్కిల్ కోసం పనిచేస్తున్నాం సార్. ప్రతి ఒక్క క్షేత్రం కూడా మనం స్కిల్కి సంబంధించిన కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాం. అలైడ్ హెల్త్లో ప్రతి ఒక్కరు కూడా జాబ్ తగ్గట్టుగానే మనకు కదా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బయట ఇప్పుడు ఎంతమంది డాక్టర్స్ అవుతారు, ఎంతమంది ఇంజనీర్స్ అవుతారు. అలైడ్ హెల్త్లో కూడా టెక్నీషియన్స్ కూడా అవసరం ఉంది. ఇవన్నీ చెప్తే ఆయన కూడా ఇది అయిపోయిండు. ఇంకా వందే మాత్రం అంటే మన భారతదేశం పాట, అది నేషనల్ సాంగ్, అది పిలవాలి, అందరు పాడాలి. మన పిల్లలు కూడా యువతలు కూడా ఈ పాటలు జెండా పట్టుకొని పాడాలి. అప్పుడే కదా వాళ్ళకి పెట్రియాటిజం అని ఏముంది అర్థమవుతుంది. ఫ్యూచర్లో మిమ్మల్ని రాజకీయాల్లో చూడొచ్చా? చూద్దాం. అరే చూడొచ్చు అంటే నువ్వు చూపిస్తే చూస్తారు కదా అక్కడ, చూస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు అసలు కేవలం రాజకీయాలు కాదు, జస్ట్ మోడీని కూడా తన ఏఐ యూనివర్సిటీకి సంబంధించి 3 కాలేజీలను కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం కాబట్టి దాని ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇక్కడ చంద్రశేఖర్ తివారికి వచ్చాను. మోడీకి సంబంధించి కూడా కలిసానే తప్ప ఎక్కడ కూడా తనకు సంబంధించి కూడా రాజకీయ చర్చలు జరగదు. ఫ్యూచర్లో రాజకీయంగా ఏమన్నా ఉంటే ఆలోచిస్తాను. బండి సంజయ్తో కానివ్వండి, ఎక్కడైనా హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తే కేవలం అది హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళడం ఏదైతే ఉందో డెఫినెట్గా కూడా అంత ఎక్కడ కూడా నేను బీజేపీ గురించి ప్రస్తావించాలి. కేవలం హిందుత్వ, తన హిందువును కాదా అంటూ కూడా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్ RTV హైదరాబాద్.